ఫ్రీ బస్సు విషయంలో మహిళలకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చిందట. ఏందో అది చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పథకం కావడంతో లక్షలాది మంది ప్రయోజనాలు పొందుతున్నారు. వాస్తవమే. అయితే ఈ పథకాన్ని దశల వారీగా కుదిస్తూ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు షాక్ ఇస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రమంగా తగ్గుతున్న ఉచిత బస్సులు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులను సంఖ్యను తగ్గిస్తున్నట్లు సమాచారం. 2024 మార్చి నుండి 2025 జనవరి వరకు 100కు పైగా పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులు, మరో 100 పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు తీయబడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తీసేశారు, బస్సులు లేవు. ఆర్టీసీల్లో బస్సులు తీసేశారు. 100 బస్సులు నేను చూపిస్తా, మీరు అబద్ధం అంటే చూపిస్తా. ఇది జవహర్ నగర్ పోతూ ఉంటే కుషాయిగూడకు సంబంధించినటువంటి డిపో ఒకటి ఉంటుంది, ఖాళీ జాగాలో పెట్టిరు. 100 బస్సులు ఉన్నాయి ఆడ. పల్లె వెలుగు బస్సులే కాదు, సిటీ బస్సులు కూడా తీసేసారు. పల్లె వెలుగు బస్సుల గురించి మాట్లాడితే పొద్దున ఒక బస్సు, ఒకటే బస్సు పొద్దున 7 గంటలకు వస్తే అదే బస్సు టౌన్కు పోయి ఓ గ్రామానికి వచ్చి టౌన్కు పోయి మళ్ళా రాత్రి వస్తుండే. రాత్రి అంటే ఓ 6 గంటలకు 7 గంటలకు వస్తుండే అదే బస్సు. అంటే పొద్దున డ్యూటీ పోయేటోళ్ళకి టైంకి ఉండి మళ్ళీ డ్యూటీ ఇచ్చి పెట్టినాక ఆ బస్సుకు వస్తుండే. ఓ 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఒక భువనగిరి నుంచో, లేకపోతే ఇంకో ఊరికి పోనీకో, లేకపోతే యాదగిరిగుట్ట నుంచో ఇంకో ఊరికి పోనీకో, లేకపోతే సిద్దిపేట నుంచో ఇంకో ఊరికి పోనీకో, లేకపోతే వరంగల్ నుంచో ఇంకో ఊరికి పోనీకో, లేకపోతే భూపాలపల్లి నుంచి ఇంకో ఊరికి పోనీకో, కరీంనగర్ నుంచి ఇంకో ఊరికి పోనీకో, వెమలవాడ నుంచి ఇంకో ఊరికి పోనీకో, ఇట్లా ఒక బస్సు ఉంటుండే. లేవో బస్సులు వస్తలేవు, తీసేసారు. అవన్నీ బస్సులు తీసేసారు. దానివల్ల ఏమైందో చెప్తా ఈయనండి. పొద్దున డ్యూటీ చేయాలి. ఎంత జీతం అంటే 30,000 జీతం. పొద్దున బస్సు ఎక్కుతాడు, టౌన్కి పోతాడు, పని చేసుకుంటాడు. సాయంత్రం అదే బస్సు మళ్ళీ ఊర్లోకి వస్తుంది. ఆ బస్సు ఎక్కుతాడు, టౌన్లో ఊళ్ళోకి వస్తాడు. ఇది జనరల్గా జరిగింది. స్కూల్ పిల్లలు కూడా కాలేజీలకు కూడా ఇట్లనే పోతుండే. ఇక బస్సు కట్ చేసిరు. ఏమైందో చెప్తా. ఏమైంది, ఈ 30,000 జీతగాడు ఏం చేయాలి, టౌన్కి పోవాలి. టౌన్ ఎంత దూరం, 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లు అంటే ఎట్లా పోవాలి, బస్సు వస్తలేదు, ఆటోలలో పోవాలి. ఆటోలలో పోవాలంటే ఛార్జీలు ఎంత ఉంటాయి, యావరేజ్గా 10 కిలోమీటర్లకు 30 రూపాయలు అయితే 40 రూపాయలు అయితే ఈజీగా తీసుకుంటారు. సో అట్లా ఎక్కుంటే 3 ఆటోలు మారాలనుకో. 3 ఆటోలు మారాలి. 3 30 90 100 రూపాయలు. పోనీకి 100 రూపాయలు, రాణికి 100 రూపాయలు. నెల తిరిగేసరికి 6,000 రూపాయలు దానికి అవుతుంది. బస్ పాస్ తీసుకుంటే 1000 రూపాయలు ఖతమయ్యేది. ఆటో రాదు, ఇక్కాటం, మళ్ళా ఎక్కుడు దిగుడు, ఆటోలు టైంకు పోవు. అట్లా డ్యూటీలు బంద్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డ్యూటీలు బంద్ చేసిన వాళ్ళు అట్లా ఇక విసుగు చెంది బస్సులు రాక విసుగు చెంది ఆటోల గురించి పడిగాపులు కాయలేక డ్యూటీలు బంద్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూపిస్తా యువకులను. ఇలా పుట్ట కొడుతూ ఉన్నారు, ఇండైరెక్ట్గా పుట్ట కొట్టిరు అన్నట్టు. ఎట్లా ఏర్పడుతుంది, జీడిపి ఎట్లా పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా పెరుగుతుంది? పని చేసుకుంటూ పని లేనివాని కన్నా పనులు ఇయ్యరా అంటే ఇయ్యరు. ఉద్యోగాలు ఇయ్యరా అయినా అంటే ఇయ్యరు. ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారు. ఇంకా ఎక్కడిది కథ, ఏం వ్యవహారం అంటేనేమో మళ్ళా కూపం. ఇది తప్ప అంటారా? ఒక్కసారి మీరు చెప్పుర్రి. గ్రామాలలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు చెప్పుర్రి, తప్ప ఇది. మీరు పేజ్ చేస్తలేరా? వచ్చే బస్సులు వస్తున్నాయా? ఇక మొత్తానికి క్లియర్గా క్రమంగా స్టెప్ బై స్టెప్ ఈ ఉచిత బస్సును కూడా రద్దు చేసేస్తారు. క్లియర్గా ఉచిత బస్సు లేదు, ఏం లేదు, తోకలేదు, తోటకూర లేదు అంటారు. సింపుల్గా ఏమున్నది, ఏమీ లేదు. వాస్తవానికి ఎంతో కొంత ఉపయోగం అయితే అవుతా ఉంది. కాకపోతే ఉపయోగం కంటే నిరుపయోగమే ఎక్కువ ఉన్నది దీనివల్ల. నేను ఏమంటున్నా అంటే ఉచిత బస్సు పెట్టిరు. ఎవరికి పెట్టు? గవర్నమెంట్ స్కూళ్ళలోనో లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేటోళ్ళకు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా పెట్టి, వాళ్ళకు వృద్ధులకు ఉచితంగా పెట్టేసి, వృద్ధులకు పెన్షన్ ఎట్లు ఇస్తున్నావు, వృద్ధులు ప్రయాణం చేయాలంటే వాళ్ళకు బస్సు ప్రయాణం ఉచితం అని పెట్టు. ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకు ఉచితం అని పెట్టు. వితంతువులు ఉంటారు, వాళ్ళకు ఉచితం అని పెట్టు. తెలంగాణ సంపదను కొంచెం సంరక్షించుకున్నట్టు ఉంటుంది. ఉచితం అంటే అందరికీ ఉచితం అంటే ఏమైంది? భార్యను బస్సు ఎక్కించి భర్త ఏమన్నా ఈ ఆటోలలో పోనీకుంటుందా? అందరూ ఆటోలే ఎక్కిర్రు, మోళ్ళు ఏడెక్కాలి. వాళ్ళ
జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్నాడు, ఆగమాగం చేసారు అంతా. అంటే ఒక స్ట్రక్చర్ లేదు, ఏం లేదు. అంటే అట్లీస్ట్ ఏముండాలంటే దాని మీద అవగాహన ఉండాలి. వాస్తవానికి ఏముంటుంది అని అంటే జనరల్గా చెప్తా నేను, మనము ఒక ఊరు నుంచి ఒక పల్లె నుంచి ఒక పట్టణం పోవాలి అనుకోవాలంటే ఫస్ట్ ఎట్టెట్లా పోవాలి, ఏంది పోవాలని ఆల్రెడీ 2 సార్లు పోయి వచ్చినోడిని పోయి అడుగుతాం.